ఎలా అనిపిస్తుంది బండి? బా అరే నువ్వు ఇలా హ్యాండ్ అక్కడ ప్లీజ్ రా. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఈ స్ట్రీట్ ట్రిప్పులు ఉంది. సో ఈరోజు ఈ బండి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో చాలా మందికి 600 ccs 1000 ccs ఇది అంత ఉంటుంది కదా. 1000 ccs చాలా పవర్ఫుల్ ఉంటాయి, 600 అంత ఫన్ ఉండదు. అది ఇది ఈరోజు కొంచెం దాని డౌట్స్ క్లియర్ చేసుకుందాం. సో దిస్ బైక్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 79 bhp. టార్క్ వచ్చేసి ఇది 57, విచ్ ఇస్ తక్కువే అనిపిస్తుంది ఆఫ్ కోర్స్. కానీ ఒక్క నిమిషం టర్న్ తీసుకుంటా. కానీ అదే మాత్రం తక్కువ కాదు, లిటరలీ నేను చెప్తున్నా కదా. సో బండిని బిల్డ్ చేసే విధానం, దాని స్ప్రాకెట్ నుంచి దాని ఇంజనీరింగ్ అవంతా కౌంట్ అవుతాయి. దాని తర్వాత చెప్పగలుగుతాం ఇది ప్రాపర్గా అసలు ఎంత పవర్ఫుల్, అసలు జనరల్గా బిహెచ్పి టార్క్ అంతా మ్యాటర్ అవుతుందా అది ఇది అనేసి. సో యా, బిహెచ్పి కానీ టార్క్ ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. కానీ దాంతోపాటు బండి వెయిట్ ఇది వచ్చి 168 kgs అంతే. లిటరల్గా 168 kgsకి మనకి మధ్య 300-400 ccs వస్తాయి. ఇది 675 cc. అండ్ దీని బ్రేకింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది, హ్యాండ్లింగ్ ఆన్ పాయింట్ ఉంది, అన్నీ బాగున్నాయి బండిలో. కొంచెం ఇదే పవర్స్ తోటి వేరే బండ్లు కానీ కొంచెం ఎక్కువ వెయిట్ కానీ సరిగ్గా దాని డిజైన్ కానీ దాని గేర్ రేషియో దాని స్ప్రాకెట్స్ వీటిలో అన్నిటిపైన కూడా డిపెండ్ అవుతుంది. ఈ బండిని ట్రాంఫోలో ఎంత బాగా బిల్డ్ చేశారంటే ఆఫ్టర్ 6000 RPM దిస్ పుల్స్ లైక్ ఏ బీస్ట్. నేను దీన్ని ఫ్లైవే కూడా ఈరోజు వినిపిస్తాను. లక్కీలీ నా ఫ్రెండ్స్ తోటి మేడ్చల్ దాకా వెళ్తున్నాను. సో ఆ రూట్స్ ఖాళీ ఉంటాయని. సో అలానే దీన్ని ఫ్లైబై కూడా వినిపిస్తాను. అన్ని రైడింగ్ గేర్ అన్నీ వేసేసుకున్నా, ఎందుకంటే మేడ్చల్ దగ్గర కొంచెం స్పీడ్ అవుతాం కాబట్టి. దాని తర్వాత ఇంటి దగ్గర రాగానే మళ్ళీ రైడింగ్ గేర్ తీసేస్తా ఇంటి దగ్గర పక్కకి. సో ఇది కూడా 675 cc. సో బేసిక్గా మన GT కూడా 650, ఇది 675. కంపేర్ చేయట్లేదు, కాకపోతే మీకు చెప్తున్నా 600 ccs. కానీ దాని పవర్ రేషియో తక్కువ దీనికంటే, అండ్ దాని వెయిట్ కూడా ఎక్కువ. దిస్ బైక్ కెన్ గో 250 to 260 మధ్యలో. అంటే ఇమాజిన్ ఒక 675 cc బండి ఒక 260-250 పోవడం అనేది మామూలు. ఇది 4th గేర్లోనే 200 దాటేస్తుంది లిటరల్గా. సో ఇట్స్ ద వే దే బిల్డ్ ఇట్. ఇంజన్ లోపల ఉన్న బోర్స్ నుంచి ప్రతిదీ మ్యాటర్ అవుతుంది ఈ బండ్లకి. సో ఎంత లైట్ వెయిట్ ఉంటే బండి అంత బెటర్. సో అవన్నీ R&D చేసి దాని తర్వాత ఈ బండ్లు ఊరికి అంత కాస్ట్ ఉండవు. మెయిన్ థింగ్ మనం పే చేసేది దీని R&D, దీని క్వాలిటీ, దీని బ్రేక్ ముట్టారా ఆగిపోతుంది అక్కడే, అంత మంచి బ్రేకింగ్ ఉంటుంది. సో అవన్నీ చూసుకుంటారు కాబట్టి. అండ్ సర్వీస్ వచ్చేసి ఈజీగా ఇది కూడా ఒక 12,000 అట్లా అవుతుంది. బికాస్ ఇప్పుడు దీని ఇంజన్ ఆయిల్ ఒక 3,500 అలా పడుతుంది. ఫ్రంట్ కూడా డ్యూయల్ డిస్క్ కాబట్టి ఆ బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్కి ఎక్కువ పడుతుంది. దాని తర్వాత వాళ్ళు ట్రాంఫోల్ ఆబ్వియస్లీ ప్రీమియం ఛార్జ్ చేస్తారు సర్వీస్ చేసినందుకు. ఆ గోల్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఏ సూపర్ బైక్ అయినా. అండ్ దీని టైర్స్ కూడా ఐ గెస్ అరౌండ్ 30,000 to 35,000 పడుతుంది అనుకుంటా అన్నకి సెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. టైర్స్ కూడా ఒక 11,000 to 16,000 kilometers దాకా వస్తాయి. సో ఓన్లీ సూపర్ బైక్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ ఫన్. ఒకసారి మీరు ఓన్ చేశారంటే దీన్ని అమ్మబుద్ధి కాదు లిటరల్గా. దీన్ని అమ్మేసి వేరేదైనా కొంటారేమో, దీనికంటే పవర్ఫుల్ మెషిన్ కొంటారు కానీ దీన్ని అమ్మేసి ఉండలేరు. అంత ఆ లెవెల్ ఆఫ్ ఫన్. అండ్ అసలు రిఫైన్మెంట్ కూడా చూడండి. 30 స్పీడ్ 3rd గేర్లో ఉన్నా నేను అంతే. అండ్ ఇది ఇన్లైన్ 3 అయినా కూడా ఇన్లైన్ 4 లాగానే అంత స్మూత్గా ఉంది. అండ్ మనందరికీ తెలుసు స్ట్రీట్ ట్రిప్పుల్లో వచ్చే ఆ విజిల్ సౌండ్ ఎంత మందికి నచ్చదు చెప్పండి. సో ఇది బిలో 4,000 to 5,000 RPM ఉన్నప్పుడు ఆ విజిల్ సౌండ్ నేను నడిపేటప్పుడు వినిపిస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ ఎ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. నేను థ్రాటిల్ ఓపెన్ చేస్తే ఆ విజిల్ సౌండ్ రాదు, ఇంకా మొత్తం ఎగ్జాస్ట్ డామినేట్ చేసేస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఈ RPMకి వచ్చే బ్లూ లైట్స్, నాకైతే అది ఎంత ఇష్టమో. అట్లా బ్లింక్ అవ్వాలి, వెంటనే షిఫ్ట్ చేయాలి గేర్. అండ్ దీనికి గేర్ షిఫ్టింగ్ కూడా బటర్లా ఉంది. అసలు పడుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు, అంత స్మూత్గా ఉంది. ఇట్లా 2nd, 3rd, 4th ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా వేస్తూ వెళ్ళిపోవచ్చు. మీరు పడదు అనుకోవాల్సిన అవసరం కూడా రాదు, పక్కా పడుతుంది గేర్ అట్లుంది. అండ్ అంతేకాదు దీన్ని రేవ్ మ్యాచ్ కూడా ఈజీగా చేయొచ్చు ఈవెన్ ఇన్ లోవర్ RPMs. అంత స్మూత్గా తీసుకుంటుంది గేర్ బాక్స్ దీన్ని. అమ్మో, నేను దీన్ని ఇప్పుడే వేసుకొచ్చాను. ఇదేంది ట్రాఫిక్ ఇక్కడ. ఎలా అనిపిస్తుంది బండి? ఎంత CC 600 675. దారుణం. ఓకే
ఇది నిన్న తెచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ ఉండే అప్పుడు 1000 రూపాయలు పెట్రోల్ లాగేసింది లిటరల్గా. లేదు మొత్తం బండి లీగలే కదా, పోలీసులకు దొరికినా ఏముంది, పేపర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఫాలో అయితే అది దొరకరు, అది వేరు. లేదు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది. 13 10 వీడికి ఫోన్ ఇచ్చేద్దాం. సో స్ట్రీట్ ట్రిపుల్ది ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించిన అక్కడ మీటర్ హాఫ్ ట్యాంక్ చూపిస్తుంది కదా, టైం పడుతుంది, మెల్లంగా పైకి వస్తుంది బేసిక్గా ఈ బైక్స్. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే బాయ్ అన్న. కౌశిక్ ఇట్లాది రీల్లా ఇట్లా కూడా తీ, ఇట్లా కూడా తీ బా. ఓ బండి ఓవర్ హీట్ ఎక్కినట్టుంది అసలు. ఎగ్జాక్ట్గా చూడండి, పోలీస్ మామ దగ్గరికి రాగానే హ్యాండ్ ఇచ్చింది. పద బండి హీట్ ఎక్కుతుంది ఇదా అసలు. హైలైట్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉంది. పోలీస్ అడీలు వచ్చాడు, మనం ఆఫ్ అయిపోయింది. అరే నువ్వు ఇలా హ్యాండ్ ఇయ్యకరా ప్లీజ్ రా, ఇప్పుడు కొడదాం కొంచెం స్పీడ్, నువ్వు చల్లబడదు. ఇట్లా ఆఫ్ అయిపోయినావు అనుకో పోలీసు ఎలా ఉంది, కష్టమవుతుంది. సో మీరే చూసారు కదా పెట్రోల్ బంక్ రియాక్షన్స్ కూడా. సో అది దీని సీన్. దీనికి మిర్రర్స్ లేవు, అది పెట్టియాలి, అవి పోయినాయంట. సో ఇప్పుడు మన ఫ్లై బేస్ ఇవన్నీ తీస్తాడు. సో మీకు ఒకసారి పుల్ ఇచ్చి చూపిస్తా అక్కడ, ఇది కొంచెం క్లియర్ అయితే. టైం పాస్కి వెళ్ళిపోతుంది లిటరల్గా. టైం పాస్ 2 seconds 3 seconds ఇట్లా జుమ్ అని 120 130లో వెళ్ళిపోతున్నాం. సో బండి ఓవర్ హీట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. చూడండి మీరే, బార్ హై ఉంది. సో ఫుల్ ఓవర్ హీట్ అవ్వలేదు, కొంచెం అయింది, కానీ దానివల్ల కూడా స్టాల్ అవుతుందని నా ఫీలింగ్. నాకు తెలీదు, మన బండి కాదు ఆఫ్ కోర్స్. సో దీని మైలేజ్ కూడా అరౌండ్ 13 to 11, లేదంటే కొంచెం డీసెంట్గా నడిపితే ఇచ్చేస్తుంది ఒక 18 to 16 అని విన్నా అన్న దగ్గర అయితే. ఆబ్వియస్లీ ఈ బండి కొన్నాడు ఒకటి మైలేజ్ గురించి ఆలోచిస్తే ఈ బండి కొనొద్దు. కానీ నెక్స్ట్ లెవెల్ అబ్బా మజా, నిజా మస్తు మజా వస్తుంది. ఇట్లా సోలో రైడ్ కూడా వెళ్ళొచ్చు దీనిపైన, అంత బాగుంది. ఈ బండి హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, నాకు మజా వస్తుంది అసలు. లైట్ వెయిట్ ఉంది కదా బండి, సూపర్ బైక్ అనిపిస్తలేదు నిజం చెప్పాలంటే, అంత బాగుంది. ఇంకొకటి దీనికి ఇట్లా ట్యాంక్ని గ్రిప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ గ్రిప్పర్స్ లేదు ప్రస్తుతానికి, బట్ గ్రిప్పర్స్ పెట్టిస్తే లిటరల్గా ఈ ట్యాంక్ని మీరు హగ్ చేసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ నేకెడ్స్లో ట్రాక్ పైన బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బైక్, ట్రాక్ పైన దీన్ని దింపి లిటరల్గా నీస్ కూడా స్క్రేప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అసలు. చాలా మందిని చూసా ఇప్పటికే స్ట్రీట్ ట్రిపుల్ తోటి బాగా దిగి ట్రాక్స్ పైన గట్టిగా కొట్టిన వాళ్ళని. సో ఇప్పుడు బేసిక్గా ఫేరింగ్ బైక్స్ కి అయితే ఇట్ హ్యాస్ ఆఫ్ కోర్స్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ నేకెడ్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో మనం కంపేర్ చేయలేం రెండింటిని. ఇట్స్ ఆన్ యూ, మీకేం నచ్చుతుంది అనేసి. పెట్రోల్ అయితే చాలా బాధ అవుతుంది ఇది బీభత్సంగా. నిన్ననే నేను అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఒకటే పాయింట్ లేకుంటే ఫుల్ ట్యాంక్కి తీసుకొని వచ్చాను. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ వెళ్ళిపోయింది. సో 1000 రూపాయలు పడ్డది. నాకు తెలిసి నేను ఈ బండికి దీనికి ఒక 1500 ఏమో కొట్టాల్సింది రావచ్చు పెట్రోల్. సో మాలని వెళ్ళనిస్తున్నా, అక్కడ కొంచెం హైవే లాగా దొరుకుతుంది, కొంచెం కొట్టచ్చు. అది వెళ్ళిపోతే మనం పోయి కొంచెం ఫ్లై బైస్ తీసుకుందాం అని చెప్పేసి బేసిక్గా ప్లాన్ మీకు వినిపిద్దామని. ఎందుకంటే స్పీడ్ వెళ్తుంటే దీన్ని మైక్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నిన్న నైట్ రైడ్ బ్లాగ్ చూసుండే ఎడిట్ చేద్దామని అప్పుడు. సో ఇప్పుడు కొడదాం, కొంచెం ఖాళీ దొరికితే వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోదాం. చలో మంచి ఫ్లై బై అయితే వచ్చే ఉండాలి. మీకు దీంట్లో కూడా సౌండ్ వినిపించి చూపిస్తా. బా
ఇన్లైన్ 3 అయినా నెక్స్ట్ లెవెల్ వస్తుంది అసలు సౌండ్ దీని అయితే. ఆడు మన కోసమే ఆపిండా ఓడి అమ్మ. ఎంత పాత బండి అయినా కానీ దీనిలో లిటరల్గా ల్యాప్ టైమర్ కూడా ఉంది. ఇప్పటికీ ల్యాప్ టైమర్ ఉంది. మీరు ట్రిప్ మీటర్ వేసాక మీరు ఎంత మైలేజ్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదంతా చూపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు బేసిక్గా కొత్త బైక్లో వచ్చే ఫీచర్స్ అన్నీ మైలేజ్ ఎంత ఉంటుంది, ఇంత పెట్రోల్ తోటి ఎంత దూరం వెళ్తుంది, ల్యాప్ టైమరు. మీరు ఇప్పుడు ఈ ఆర్పిఎం షిఫ్ట్ లైట్ ఉంది కదా, బ్లూ కలర్ తెలుగుతుందా, అది మీరు ఏ ఆర్పిఎం నుంచి లైట్ అప్ అవ్వాలి, ఎక్కడ బ్లింక్ అవ్వాలి, అవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు దీంట్లో బేసిక్గా. సో ఫీచర్స్ వైజ్ కూడా ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ చూపిస్తుంది దీనిలో. ఒకటే నాకేమనిపించింది అంటే, ఇన్స్టెడ్ వీడు ఇలా బటన్స్ నొక్కడం అక్కడ ఇచ్చే బదులు సైడ్కి ఇచ్చుంటే అయిపోవు. సైడ్కి ఇట్లా బటన్స్ ఇచ్చుంటే చాలా ఈజీ అయ్యేది. అక్కడ నొక్కడం కొంచెం కష్టం, కన్ఫ్యూజింగ్ ఉంది, 2 బటన్లే కాబట్టి. అదొక్కటే ఉంది ప్రాబ్లం. ఇంకా అదొకటి నాకు అనిపించిన ప్రాబ్లము. అండ్ సూపర్ బైక్స్లో పార్కింగ్ లైట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ లొకేషన్ తర్వాత ఇంకొక క్లిక్ వెనకాలకి చేస్తే దీని హెడ్ లైట్స్ ఇంకా టెయిల్ లైట్స్ హజార్డ్స్ ఆన్ అయిపోతాయి పార్కింగ్ లైట్ లాగా సైడ్లో. సో ఆల్మోస్ట్ అన్ని సూపర్ బైక్స్కి ఉంటుంది అది. సో ఈ బ్లాగ్ అయితే చాలా షార్ట్ ఉండబోతుంది, బికాజ్ స్ట్రీట్ ట్రిపుల్ మీ అందరికీ తెలిసిన బండి, ఇది ఆల్రెడీ చాలా ఫేమస్ బండి. జనాలందరికీ చాలా మందికి ఇష్టం, చాలా మంది యంగ్స్టర్స్కి ఇష్టము, చాలా మంది బైక్ ఎంతూజియాస్ట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ బండి చాలా ఇష్టం. ఎందుకంటే దీస్ బైక్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ట్రాంప్ కిల్డ్ ఇట్. స్ట్రీట్ ట్రిపుల్ డెటోనా అయితే ఇంకా గాడ్ లెజెండ్ అది Z900ని కూడా స్మోక్ చేస్తుంది లిటరల్గా. మీరు దాంతో ఒక 1000cc బైక్స్ కూడా కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది డెటోనా. కానీ ఇప్పుడు డెటోనా మార్కెట్లో దొరకడం చాలా కష్టము. కొత్తది వచ్చింది, అది ఒక దరిద్రం, ట్రైడెంట్ ఇంజిన్, అది లైట్ తీసుకోవాలి. పాత డెటోనాలు అయితే మార్కెట్లో దొరకట్లేదు, అసలు చాలా కష్టంగా ఉంది. దొరికిన యాక్సిడెంట్ వెహికల్స్, కండిషన్ లేని వెహికల్స్ దొరుకుతుంది. మీకు కనుక లక్ గట్టిగా ఉండి ఒక మంచి డెటోనా దొరికి మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఆ బండి పైన ఇన్వెస్ట్ చేసేయచ్చు. అంత మంచి బండి అది. మెయింటైన్ చేసుకుంటే ఆ బండితో ఆడుకోవచ్చు మీరు లిటరల్గా. అండ్ 100% మీరు ఈ బండి వేసుకుని వెళ్తే తల్లాలు అందరివి తిరుగుతాయి, అందరు చూస్తారు కూడా. అగో చెప్పానో లేదో నెక్స్ట్ సెకండ్. సో ఇది ఈ బండికి ఉన్న లుక్స్, సౌండ్. లిటరల్గా ఎవరైనా నడిపినా లేదా చూసి దాన్ని సౌండ్ వినడం కానీ ఇలా ఏం చేసినా కూడా దే విల్ ఫీల్ హ్యాపీ. అంత మంచి బండి ఇది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా దీన్ని ఇక్కడ కొట్టాలంటే ట్రాఫిక్లలో అయితే లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎంజాయ్ చేయలేకపోతున్నా. సో గైస్ బండి అయితే మీకు ఒకసారి చూపిస్తాం. ఇన్లైన్ 3లో ది బెస్ట్ సౌండింగ్ బైక్ అంటే ఇది ఒకటే. దీని టైర్స్ కూడా చెప్పాను కదా, సెట్ 30,000 అని చెప్పేసి ఇవే. సో దీని సస్పెన్షన్ కూడా చేంజ్డ్ ఉంది యాక్చువల్గా. ఇది ఓలిన్ సస్పెన్షన్, సో టోటల్లీ ట్యూన్ చేయొచ్చు దీన్ని మీకు ఎట్లా కావాలో అట్లా. సో ఈ సస్పెన్షన్ వచ్చేసి అరౌండ్ 50,000 సంథింగ్ పడ్డది అన్నకి. అండ్ దీనికి ఒక స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉంది ఆరోది. సో దిస్ ఇస్ ద బైక్. ఇప్పుడు లోపల పెట్టేద్దాం. ఈ వేడికి, ఈ ట్రాఫిక్కి ఈ బండి చోక్ అయిపోయేటట్టుంది. కొద్దిసేపు లోపల పెట్టి కొద్దిసేపు తర్వాత బయటికి ఇద్దాం మళ్ళీ. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.